హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలోని కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దుస్తులు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అనంతరం పక్కనే ఉన్న హర్ష మెస్ కు వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. షాపు యజమానులు, వ్యాపారులు తమ విలువైన వస్తువులను బయటకు తరలించారు. కనీసం భవనం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మరోవైపు మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మైత్రివనం సిగ్నల్ దగ్గర భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా దేనివల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ పొగ మాత్రం దట్టంగా వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పొగను కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్ మెటీరియల్ చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసి ఉండడంతో వైపు వాటర్ను అప్లై చేస్తున్న కొద్దీ పొగ కూడా దట్టంగా బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది కాంప్లెక్స్లో 2వ ఫ్లోర్లో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్లో ప్రస్తుతానికి మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత వెంటనే తర్వాత చుట్టుపక్కల సంబంధించిన షాప్స్ కూడా అంటుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇటు బట్టల దుకాణంతో పాటు హెల్మెట్ సంబంధించిన షాపులు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది మెటీరియల్ అంతా. ప్రస్తుతానికి అయితే కింద ఫ్లోర్లో వివిధ సంబంధించిన ట్రావెల్స్తో పాటు మొబైల్స్ దుకాణాలు కూడా సుమారుగా 10 నుంచి 15కు పైగా దుకాణాలలో మంటలు వ్యాపించినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికైతే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్ ఎక్కువగా ఉండడంతో నిమిషాల్లోనే మంటలు అలుముకున్నట్లుగా సమాచారం. మనం విజువల్స్లో చూస్తే మొదటగా దట్టంగా పొగతో పాటు పెద్ద మొత్తంలో అగ్నికిలలు ఎగిసిపడ్డ పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఇదే ప్రాంతంలో మనం చూస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో దీనికి సంబంధించి కేఎస్ఆర్ సంబంధించిన ఫ్యాషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన షోకేజ్ ఏర్పాటు చేశారు. గ్లాస్లు ఏర్పాటు చేసి ముందుగా ఈ ఏసీ ఎక్కడైతే ఉందో ఏసీతో పాటు కొంత విద్యుత్ సంబంధించిన మెటీరియల్ ఎక్కడ మనకి సమం కనిపిస్తుంది, అక్కడ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం. అక్కడ నుంచి కూడా మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మొదటి ఫ్లోరు, 2వ ఫ్లోర్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మంటలను పూర్తిగా అదుపు తీసుకొచ్చారు, కానీ కొంత దట్టంగా పొగ ఎగిసిపడడంతో పొగని కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వచ్చే లోపల కూడా కొంత లోపల ఫ్యాబ్రిక్ మెటీరియల్ అంతా కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి. మొత్తంగా షాప్లో ఉన్న మెటీరియల్ అంతా ఖాళీ బూడిదైపోయింది. ఆ తర్వాత మిగతా షాపులకు కూడా మంటలు అలుముకున్నాయి. ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేశారు, కానీ పొగను కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారుతుంది పూర్తి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఖాళీ తర్వాత పొగ ఉత్పన్నమయ్యే వస్తువులు ఎక్కువగా తగలబడడంతో కొంత ఆ మెటీరియల్ను కొంత వాటిని పొగని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతున్నట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. 3వ ఫ్లోర్లో అక్కడ చూసుకోవచ్చు. ఆ పైన షోరూంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ధారాళంగా ఒక్కసారి అంటే కంటిన్యూస్గా వాటర్ను కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తారు. ప్రస్తుతం చూసుకోవచ్చు 3వ ఫ్లోర్లో ఎక్కడైతే వాటర్ను అప్లై చేస్తున్నారో ప్రాంతంలో కొంత ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కొంత భారీగా ఫ్యాబ్రిక్ అంటే బట్టలకు సంబంధించిన సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా స్టోర్ చేయడంతో కూడా ప్రస్తుతానికి అగ్నికి మొత్తం ఆహుతైన పరిస్థితి. కానీ మంటలను అదుపు తీసుకొచ్చారు, మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ కొంత ఫ్యాబ్రిక్ ఐటమ్ నుంచి కూడా పొగ ఉత్పన్నం అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కంటిన్యూస్గా వాటర్ని అప్లై చేస్తున్నా కానీ పొగని మాత్రం కంట్రోల్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అలా 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ ఫ్లోర్లు అన్ని ఫ్లోర్లో కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మినహా
2, 3 ఫ్లోర్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో మంటలు దాటికి మొత్తం అగ్నికి ఆవుతైనట్టుగా చెప్పాల్సింది. కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన మెటీరియల్ కూడా ఖాళీ బూడిదైనట్టుగా సమాచారం. కానీ ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇంకేదైనా కారణం ఉందని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో కాంప్లెక్స్ చుట్టుపక్కల సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కంటిన్యూస్గా వాటర్ అప్లై చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల సంబంధించి వందలకు సంబంధించిన షాప్స్ ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. కాబట్టి అటువైపు అంటుకోకుండా ఉండే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేయగలిగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 ఫ్లోర్లు సంబంధించి అన్ని ఫ్లోర్లు ఒక్కొక్క కాంప్లెక్స్ సంబంధించి 1, 2, 3 ఫ్లోర్లో సుమారుగా ఒక్కొక్క ఫ్లోర్లో సుమారుగా 5 నుంచి 6 షాప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం 2వ ఫ్లోర్లోనే ఈ కేఎస్ఆర్ సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఫ్యాషన్స్ సంబంధించిన బట్టల దుకాణం ఉంది, ఇదే కేవలం ఒక 6 షాప్స్లో కంటిన్యూగా కలిపేసి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు, చాలా కంజెస్టెడ్గా ఉంది లోపల కూడా. ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదానికి సంబంధించి కూడా ఆ ప్రమాదం సంబంధించిన ఆ షోరూంలో షాప్స్లో కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. ర్యాక్లను ఏర్పాటు చేసి ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్స్ను, దుస్తువులను, ఇతర మన డ్రెస్సింగ్ సంబంధించినవి కావచ్చు, నైలాన్ దుస్తులకు సంబంధించి రకరకాల మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూసుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది క్రెయిన్ సహాయంతో కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఇంకా లోపల చిక్కున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం, కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దట్టంగా పొగ అలుముకోవడంతో కూడా ఊపిరి పీల్చుకోలేనంతగా పొగ వ్యాపించడంతో ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం లేకపోవడంతో క్రెయిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది నలువైపులా కూడా వాటర్ను కంటిన్యూస్గా అప్లై చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, క్రెయిన్ సహాయంతో కింద నుంచి కూడా ఫైర్ ఫైటర్స్ కంటిన్యూస్గా వాటర్ని అప్లై చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 3వ ఫ్లోర్లో ఎక్కువ పొగ ఉంది, ఆ పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పొగని కంట్రోల్ చేసేందుకు కెమికల్స్ని కూడా వినియోగిస్తారు, కానీ పొగ అయితే కంట్రోల్ రావట్లేదు. కంటిన్యూస్గా వాటర్తో అప్లై చేస్తున్నా కానీ ఇంకా పొగని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు కదా. మరొక హాఫ్ అన్ అవర్లో పూర్తి స్థాయిలో కాంప్లెక్స్లోని 2వ ఫ్లోరు, 3వ ఫ్లోర్లో కూడా కొంత మంటలు అదుపు తీసుకొచ్చారు, కానీ పొగను కూడా అదుపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమా, కిరణ్, అంటే ఈ అగ్ని ప్రమాదానికి రీజన్స్ ఏంటి? అంటే ప్రాథమికంగా ఏదన్నా అంచనాకు వచ్చారా? ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇంకేదైనా ప్రమాదం ఉందా, లేకపోతే లోపల ఎక్కడైనా ఎలక్ట్రికల్ దాంట్లోంచి షార్ట్ సర్క్యూట్ అయిందా, ఏసీలోంచి ఏమన్నా మంటలు వచ్చాయా అన్న కొంత ప్రాథమిక సమాచారం రావచ్చు. ఒక్కసారిగా చూస్తుండగానే మంటలు వ్యాపించిన తర్వాత మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా అన్ని ఫ్లోర్లు సంబంధించి షాపులన్నీ కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఫైర్ ఫైటర్స్ 4-5 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినా కానీ పొగని కంట్రోల్ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, 1, 2, 3, 4, 5 నేను వెనక నిలబడ్డది భారీ క్రెయిన్, ఆ తర్వాత మరొక 3 ఫైర్ ఇంజన్లు ఇటు సైడ్ ఉన్నాయి, నా వెనక మరొక 2 ఫైర్ ఇంజన్, అంటే మొత్తంగా 5 ఫైర్ ఇంజన్లతో కంటిన్యూస్గా వాటర్ని అప్లై చేసి పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మంటలు అయితే పూర్తిగా భవనంలోని అన్ని ఫ్లోర్లో కూడా కంట్రోల్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పొగని కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారుతుంది. కంటిన్యూస్గా 40 నిమిషాల నుంచి గంటకు పైగా ఇటు ఫైర్ ఫైటర్స్ పొగను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ పొగ మాత్రం కంట్రోల్ రావట్లేదు. పొగని కంట్రోల్ చేస్తే పూర్తి స్థాయిలో మొత్తంగా ప్రమాదానికి సంబంధించి కూడా కొంత అంత ప్రమాద తీవ్రత కూడా తగ్గిన తర్వాత, అంటే ప్రమాద తీవ్రతకు సంబంధించి కూడా అంచనా వేసే అవకాశాలు కనిపిస్తుంది. కానీ దట్టలంగా పొగ అలుముకుంటుంది. మంటలు వ్యాపించడంతో మొత్తం ఫ్యాబ్రిక్ సంబంధించిన మెటీరియల్ కూడా కాలిపోవడంతో దాంట్లోంచే ఈ పొగను వ్యాపిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి చూసుకోవచ్చు, 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాల నుంచి అన్ని ఫ్లోర్లో కూడా కంటిన్యూస్గా వాటర్ని అప్లై చేస్తున్నా కానీ ఆ పొగ కంట్రోల్ రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఫైర్ ఫైటర్స్, హైడ్రా, స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో శ్రమిస్తూనే ఉన్నారు. చూసుకోవచ్చు, 4-5 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది పాటు తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ పొగని కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారింది. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక గంట పైకి పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కంటిన్యూస్గా వాటర్ అప్లై చేస్తున్నా కానీ పొగ మాత్రం తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రస్తుతానికైతే చుట్టుపక్కల సంబంధించిన షాప్స్, ఇతర ఎవరైతే కమర్షియల్ దుకాణాలు అందరినీ ఖాళీ చేపించే ప్రయత్నం చేశారు. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో కొంత పొగని కంట్రోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో
మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కూడా పొగని కంట్రోల్ చేస్తామంటే అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో మెయిన్ రోడ్డు మీద ఉండడంతో కూడా ఒక్కసారిగా వాహనదారులు, చుట్టుపక్కల సంబంధించిన కాంప్లెక్స్ సంబంధించిన నిర్వాహకులంతా కూడా భయంతో పరుగు తీసిన పరిస్థితి. కిరణ్, అంటే ఈ అగ్ని ప్రమాదం భారీగా జరిగింది, మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే మొత్తం ఓవరాల్ గా ఎన్ని షాప్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఈ అగ్ని ప్రమాదంలో? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 10 నుంచి 20 షాపులకు పై ఒక్కొక్క ఫ్లోర్లో సుమారుగా 5 నుంచి 6 షాప్స్ ఉన్నాయి. కేవలం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ ఏదైతే ఉందో అదే వాళ్ళకి సంబంధించిన షాప్స్ సుమారుగా సెకండ్ ఫ్లోర్లో ఒక 6-7 దుకాణాలు ఉంటాయి కదా. కంటిన్యూస్గా మొత్తం కలిపేసి లైన్గా ఉన్న షాప్స్ ఉన్నాయి. ఒక దాంట్లో ఫ్యాబ్రిక్ ఐటమ్స్, మిగతా దాంట్లో మరికొన్ని ఐటమ్స్. ఎందుకంటే మనం నిత్యంగా వాడే ఫ్యాబ్రిక్ సంబంధించిన ఐటమ్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఐటమ్స్ కూడా వారు రూమ్స్ వైజ్గా ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చివర పిల్లర్ వరకు కూడా మొత్తం ఒక 7 షాప్స్ కూడా వీళ్ళకి సంబంధించినవి. ఇక పై భాగంలో మిత్రులకు సంబంధించిన షాప్స్ కూడా ఉంటుంది. కింద మాత్రం ట్రావెల్స్తో పాటు సెల్ ఫోన్స్ సంబంధించిన రిపేరింగ్ షాప్స్ కూడా ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కాంప్లెక్స్లో పెద్ద మొత్తంలో కూడా సుమారుగా ఒక 15 నుంచి 20 షాప్స్ ఉన్నట్టు తెస్తుంది. ఎక్కువ ప్రమాదం 2వ నుంచి 3వ ఫ్లోర్లో చోటు చేసుకుంది. ఏమంటే ప్రమాదం మంటలు అనుకున్న క్రమంలోనే కింద ఉన్న మిగతా షాప్స్ కూడా అప్రమత్తం అవడం, షాప్స్ క్లోజ్ చేసుకొని అందులో మెటీరియల్ కూడా బయటకు తీసి వారంతా కూడా ఇక్కడ నుంచి ప్రాణంతో బయటికి పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న బట్టల దుకాణానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ప్రమాద తీవ్రత ఎక్కడ ఉంది, అక్కడ నుంచే మిగతా కాంప్లెక్స్లోని మిగతా షాప్స్ కూడా మంటలు అందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందా, ఎవరికైనా ప్రమాదం జరిగిందా, ఎవరైనా చనిపోయారా, ఎవరికైనా ఈ సీరియస్గా ఇంజూర్డ్ అయిన కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, హైడ్రా అన్ని విభాగాలు కూడా ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేయడం, తర్వాత పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో పొగను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామంటూ అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రమాద తీవ్రతతో ఒక్కసారిగా ఈ మైత్రివనం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక భయానక వాతావరణం చెలుకుంది. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద కాంప్లెక్స్ ఉండడంతో కూడా వాహనదారులు, చుట్టుపక్కల సంబంధించిన షాప్స్ యజమానులు కూడా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయం గుప్పెట్లో ఇక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అంటే మైత్రివనం దగ్గర అదొక పెద్ద కాంప్లెక్స్, ఎప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఉంటుంటుంది, షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతంకి వస్తుంటారు. అంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మనకి ఎవరికి ఎలాంటి గాయాలయ్యే సమాచారం లేదు. కాబట్టి అంటే సేఫ్టీ మెజర్స్ ఆ బిల్డింగ్కి ఉన్నాయా లేదా? ఎందుకంటే షాప్స్ అన్ని కూడా పక్కనే ఉంటాయి, కొన్ని ఎక్కువగా షాప్స్ కూడా ఉంటాయి. అంటే 10ల సంఖ్యలో షాప్స్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఆల్రెడీ మంటల్లో తగలబడుతున్న షాప్స్ని. ఏం చెప్తున్నారు అధికారులు సేఫ్టీ మెజర్స్ విషయంలో? ఆ బిల్డింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా? ఈ కోణంలో ఏం చెప్తున్నారు? మీరు చెప్తున్నట్టు మైత్రివనంకి సంబంధించిన పెద్ద కాంప్లెక్స్ దీనికి ప్రమాదం జరిగిన ఆపోజిట్లో ఉంటుంది. దీనికి ఆపోజిట్లో మరికొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఇదొక కాంప్లెక్స్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీనివాస నగర్ పడమర వెళ్ళే మార్గానికి సంబంధించి ఆనుకున్న ఒక 3 అంతస్తుల బిల్డింగ్గా చెప్తారు. కింద మొత్తం ట్రావెల్స్ సంబంధించిన దుకాణాలు, సెల్ ఫోన్ దుకాణాలు, పైన మాత్రమే ఒక కేఎస్ఆర్ ఫ్యాషన్ సంబంధించిన ఒక వస్త్రాలకు సంబంధించిన దుస్తులకు సంబంధించిన షాప్ మాత్రం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఈ షాప్తో పాటు కొన్ని హెల్మెట్ సంబంధించిన దుకాణం కూడా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టు అమీర్పేటలో భారీ బహుళ అంతస్తులు ఉన్నాయి. మైత్రివనంలో కూడా పెద్ద ప్రభుత్వ హెచ్ఎండిఏకి సంబంధించిన భవనం ఉంది. దానికి ఆపోజిట్లో ప్రస్తుతం ప్రమాదం జరిగింది. కాబట్టి కొంత కాంప్లెక్స్ చిన్నదైనా కానీ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. చూస్తుండగానే కళ్ళ ముందే ఫ్లోర్ అంతా కూడా నిమిషాల వ్యవధిలో కూడా తగలబడిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు షోకేజ్ రూమ్లో పెట్టినట్టు అద్దాలను ఏర్పాటు చేసి వాటిలో ర్యాక్స్ని ఏర్పాటు చేసి బట్టలను కూడా స్టోర్ చేశారు. అంటే ప్రమాదం జరగగానే అంటుకోగానే కూడా నిమిషాల వ్యవధిలో సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కాలిపూడిదైన తర్వాత క్రమక్రమంగా మెల్లమెల్లగా కాంప్లెక్స్లోని 1, 2, 3 ఫ్లోర్లో కూడా మంటలు అందుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రమాద తీవ్రతకు సంబంధించి కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రమాదం జరిగేటప్పుడు ఆ షాప్లో ఎవరైనా సిబ్బంది ఉన్నారా, వారి పరిస్థితి అని కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి హైడ్రాతో పాటు పోలీసుతో పాటు ఫైర్ సిబ్బంది కూడా కంటిన్యూస్గా పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రమాద తీవ్రత మరికొద్దిసేపటి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రమాదం గల కారణాలు కూడా ఫైర్ సిబ్బంది మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకసారిగా కొంత షాక్ గురయ్యారు. మధ్యాహ్న సమయంలో ఇంత పెద్ద ప్రమాదం
హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దుస్తులు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అనంతరం పక్కనే ఉన్న హర్ష మెస్ కి వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. షాపు యజమానులు, వ్యాపారులు తమ విలువైన వస్తువులను బయటకు తరలించారు. కనీసం భవనం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మరోవైపు మంటల దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మైత్రివనంలో ఎప్పుడు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్ని ప్రమాదంతో ఇంకా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిగ్నల్ దగ్గర ఒక్కసారిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాల్ని విశ్లేషిస్తున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా దేనివల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.